తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, డిసెంబర్ 22వ తారీఖు చాలా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు అని చెప్పడం జరిగింది. ఏమిటి ఆ రోజుకున్నటువంటి ఆ విశిష్టత? ఆ రోజు మనకి అందరికి అంటే దత్తభక్తులందరికీ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి గానగాపూర్ క్షేత్రంలో ఎవరి పాదుకలు అయితే అందరు నమస్కరిస్తున్నారో నృసింహ సరస్వతి జయంతి ఆ రోజు. ఆయన పుట్టినరోజు అనమాట. మనకి శ్రీపాద వల్లభుడిది దత్త జయంతి ఎలా జరుపుకున్నాం, అలాగే ఇదే నెలలో దత్త జయంతి నెలలోనే ఆ నృసింహ సరస్వతి జయంతి డిసెంబర్ 22 అంటే 4 వచ్చింది మనకి. ఆయన పౌష్య ద్వితీయ తిథి, శుక్ల పౌష్య ద్వితీయ నాడు ఆయన జన్మించారు. ఆయన కృతికా నక్షత్రంలో జన్మించారు స్వామి. ఆయన జన్మించింది కరంజాలో, మహారాష్ట్రలో కరంజాలో జన్మించారు. ఆ కరంజా కూడా త్వరలో పిలవబోతున్నారు స్వామి. కరంజా కూడా వెళ్ళబోతున్నాం. అయితే స్వామి యొక్క పుట్టినరోజు వేడుకలు మన దత్తపీఠం నుంచి కూడా ఘనంగా జరుపుతున్నాం. ఎందుకు అని అంటే శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారు, మళ్ళీ తాతగారి పోలికల్లో నేను జన్మిస్తానని. ఆయనకి ఈయనకి సంబంధం ఉంది. బాపనార్యుల పోలికల్లోనే జన్మిస్తారు. శ్రీపాదుడు ఉంటారు. శ్రీపాదుడు అలాగే నృసింహ సరస్వతి కూడా ఉంటారా? ఆ నృసింహ సరస్వతి రూపంలోనే జన్మిస్తానని శ్రీపాద శ్రీవల్లభులు వాళ్ళ తాతగారు అయినటువంటి బాపనార్యులకి చెప్తారు. నేను వచ్చే రూపము మీ రూపంలో వస్తాను తాతగారు అని. అందుకే నృసింహ సరస్వతి రూపము బాపనార్యుల రూపంలా ఉంటుంది అనమాట. అంటే శ్రీపాద వల్లభులకి సంబంధం ఉన్నట్టేగా, సెకండ్ ఇన్కార్నేషన్. ముందు శ్రీపాద వల్లభులు, తర్వాత నృసింహ సరస్వతి. ఈయనని కొంగు బంగారమే వేడుకుంటున్నారు భక్తులందరూ కూడా. గానగాపురంలో అసలు పౌర్ణమి తిథి వస్తే కాలు పెట్టడానికి చూడలేదు. మన టోల్ గేట్ ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో అక్కడే కార్లు నిలిపేస్తున్నారు. లోపల కార్లు వెళ్ళటానికి వీల్లేదు. 3 ఏళ్ల క్రితం ఎలా ఉంది మనం వెళ్ళినప్పుడు? 3 ఏళ్ల క్రితం ఎనీ టైం వీ కెన్ గో. అసలు మేము వెళ్ళినప్పుడైతే నడిచి వెళ్ళి ఔదమ వృక్షాన్ని ఇలా హత్తుకున్నాం. ఇప్పుడు అసలు ఔదమ వృక్షాన్ని తాకటానికి లేదు. అయితే స్వామి జన్మదినం రోజు ఎవరైతే గురుచరిత్ర పారాయణం చేస్తారో, అలాగే ఎవరైతే గురు పాదుక పూజ చేస్తారో, మన దగ్గర చాలా మంది పాదుకలు తీసుకున్నారు. ఆ రోజు గురు పాదుకలను ఎవరైతే పూజిస్తారో, చందన లేపనం చేస్తారో, అలాగే బొట్లు పెడతారో, గురు పాదుకా స్తోత్రం వేసుకుంటారో, అలాగే నృసింహ సరస్వతి అష్టకం ఎవరైతే 9 సార్లు గనక ఆ రోజు పారాయణం చేస్తారో వాళ్ళ ఇంట అష్టైశ్వర్యాలు తొలతూగుతారు అని స్వామి చెప్పారనమాట. ఆ రోజు స్వామికి ఘనంగా గానగాపూర్లో పల్లకి ఉత్సవము, కుమసి క్షేత్రంలో కూడా పల్లకి ఉత్సవం జరుగుతుంది. అద్భుతం. అందుకే మనం కూడా మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం నుంచి పల్లకి ఉత్సవం నిర్వహించబోతున్నాము. అందులో పల్లకి ఉత్సవము గానగాపూర్లో ఎలా అయితే చేస్తారో. ఎక్కడ చేస్తారు? ఇక్కడైనా పీఠంలోనా? పీఠంలో కాదు, పీఠం నుంచి దత్త భక్తులకి 8 మందికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. 8 మందికి. ఎందుకు అంటే స్వామి నృసింహ సరస్వతి స్వామి దీపావళి అమావాస్య రోజు అన్ని ఊర్లు జనం వస్తే 8 మందికి ఒకటేసారి నేను మీ ఇంటికి వస్తానని చెప్పారు. అలా ఆ విధంగా నాకు ఎందుకో 8 మందికి అవకాశం ఇవ్వాలి. 8 మంది దత్తభక్తుల ఇంటికి, ఎవరింటికి స్వామి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికే వెళ్తారు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో, హైదరాబాద్ సికింద్రాబాద్. మన లింగంపల్లి నుంచి పటాన్చెరువు నుంచి తీసుకొని ఉప్పల వరకు అనుకో, అది అయితే దాటి వెళ్ళలేము. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ టైం కూడా మనం చూసుకోవాలి. ఎలా వీలవుతే. ఏమేమి ఉంటాయి పల్లకి ఉత్సవం అంటే? ఏం చేస్తారు ఇంటికి వచ్చి? పల్లకి ఉత్సవం మొత్తం స్వామి ఏ విధంగా చేశారో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అష్టదళ పద్మం వేయాలి, పల్లకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక 20 మంది ఉండేలా చూసుకోవాలి. 20-21 మంది. అష్టదళ పద్మంలో స్వామి దిగుతారు వాళ్ళ ఇంట్లో, పద్మం వేసి ఉండగాని. షోడశోపచార పూజ అవుతుంది, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం అవుతుంది, తర్వాత దత్త పంజర స్తోత్రం 11 సార్లు చదవమని చెప్పారు. మొత్తం పూర్తిగా పూజా విధానం ఇచ్చేశారు. 11 సార్లు దత్త పంజర స్తోత్రం అవుతుంది. తర్వాత నామజపంతో ఊరేగించాలి. వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ ఇంటి వీధుల్లో కూడా ఊరేగిస్తాం. అద్భుతం. స్వామిని తీసుకెళ్తారు, పాదుకలు వెళ్తాయి, అంతే కదా? అవును. పల్లకి ఎంత ముద్దుగా ఉంటుందో మన పీఠంలోని పల్లకి. చిన్న పల్లకి, చాలా చిన్న పల్లకి, ఊయల కూడా, ఈ 2 తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారి 5 నుంచి మొదలు పెడతాము, రాత్రి 12 వరకు చేస్తాం ఈ ఉత్సవం. 8 మంది ఇళ్లలో జరగబోతుంది. 8 మంది ఇళ్లలో. ఎవరి ఇల్లు అనేది ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఎవరి ఇల్లు అనేది స్వామి మనకి ఎవరు రిజిస్టర్ చేసుకొని స్వామి ఎవరికి ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నారో వారి ఇంటికి వెళ్తారు.
ఆయన పుట్టినరోజు రోజు పాదుకలతో వెళ్ళటం అంటే చిన్న విషయం కాదు. అవును. స్వామి వచ్చినట్టే నేరుగా. హా. ఆయన ప్రేరేపించి వాళ్ళ ఇంటికి ఒక బ్లెస్సింగ్ వెళ్ళినట్టే. ఉమ్, వాళ్ళ కష్టాలు తీర్చినట్టే. ఉమ్, వాళ్ళ అరిష్టాలు నివారించినట్టే. ఉమ్. వాళ్ళకి ధనకనక వస్తు వాహనాలేంటి, వాళ్ళకి సర్వ ఉపద్రవాల నుంచి కూడా స్వామి కాపాడతారు. అద్భుతం. సర్వ ఉపద్రవాల నుంచి. అద్భుతం. మరి స్వామి జయంతి రాబోతోంది. నృసింహ సరస్వతి అంటే గానుగాపురంలో కొలువుదీరి ఉన్నటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి జయంతి రాబోతోంది. పల్లకీ సేవ చాలా విశేషంగా 8 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మరి ఆ 8 మందిలో మీరు ఒకరు అవ్వాలి అనుకుంటే లత గారి నంబర్కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరింటికి వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. సో ఆ రిజిస్టర్ రోజు తెల్లవారు 5కే నగర సంకీర్తన మన పీఠం దగ్గర మొదలవుతుంది. ముందు పీఠం దగ్గర చేసుకోవాలిగా. అక్కడి నుంచి పల్లకి బయలుదేరుతుంది. ఉమ్. ఆ 8 ఇళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ రోజు అర్ధరాత్రి 12 అవుతుంది. అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఒక్క ఇంటి దగ్గర 2 గంటల సమయం వేసుకున్నా ఈజీగా 16 గంటలు పడుతుంది. 16 గంటలు పట్టి ఇంకా మన ట్రాఫిక్. ఎక్సెస్ ఇదే ఉంది. అద్భుతం అక్క. చాలా చాలా విశేషవంతమైనటువంటి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ధనుర్మాసంలో స్వామివారి సేవకి మనం పాత్రలు అవ్వటం, స్వామివారి సేవ చేసుకోవటం అనేది ఖచ్చితంగా సుకృతంగా భావించాలి. మరి 22వ తారీఖు మరి మీ ఇంటికి పల్లకి రావాలి, స్వామి పాదుకలు రావాలి ప్రత్యక్షంగా అనుకుంటే కనుక ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. అలా కాని పక్షంలో ఇంట్లో మేము చేసుకోవాలి స్వామి సేవ అంటే ఏం చేసుకోవచ్చు అక్క? తర్వాత కూడా పల్లకి వాళ్ళ ఇంటికి రావాలనుకుంటే మనం ఏకాదశి తిథి, అష్టమి తిథి, కొన్ని ముఖ్యమైన తిథి, చిత్తా నక్షత్రము, అలా స్వామివారి యొక్క నక్షత్రాలు గురువారాలు తీసుకెళ్తాము. ముందే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే డేట్లు మనం ఇస్తాం. ముఖ్యమైన తిథుల రోజే చేస్తాం పల్లకి ఉత్సవం. నెలలో 1-2 సార్లు, ఒక 2-3 సార్లు అయితే చేస్తాం ముఖ్యమైన తిథులు. ఎందుకంటే మనకి 2 ఏకాదశిలు వస్తాయి, 2 అష్టమిలు వస్తాయి. ఆ విధంగా చిత్తా నక్షత్రం ఒకటే వస్తుంది. అందుకే ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి స్వామి వెళ్ళటం జరుగుతుంది. 22వ తారీఖు మేము ఎలా స్వామి పూజ చేసుకోవాలంటే ఏదైనా చెప్తారా? స్వామి పూజ చేసుకునే ప్రతి ఒక్కరి ఇంట్లో కూర్చొని నృసింహ సరస్వతి స్వామికి 9 దీపాలు వెలిగించుకోవాలి. 9 ఎందుకంటే భక్తి సంఖ్య. ఎట్లా? ఆవు నెయ్యితో ఆవు నెయ్యితో పసుపు ఒత్తులతో వెలిగించుకోవాలి. పసుపు ఒత్తులు చేసుకోవాలి. దాంతో వెలిగించుకొని నృసింహ సరస్వతి అష్టకము 9 సార్లు పఠించాలి. అలాగే సిద్ధమంగళ స్తోత్రం పఠించాలి. నృసింహ సరస్వతి అదే మనది నామజపం చేయాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఔదంబర ఔదంబర నృసింహ సరస్వతి ఔదంబర అనే నామజపాన్ని చేయాలి. నృసింహ సరస్వతి అష్టకము ఒక్కటి నేను చదివి చూపిస్తాను. ఎలా స్టార్ట్ అవుతుందనే చదివి వినిపిస్తారు. నృసింహ సరస్వతి అష్టకం కూడా మన సిద్ధమంగళ స్తోత్రం లాగా చాలా పవర్ఫుల్. ఈ స్తోత్రం పఠించడం వల్ల సర్వ భయాలు తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచ శాకిని డాకిని బాధలు తొలగిపోతాయి. సర్వ అరిష్టాలు కూడా తొలగుతాయి అన్నమాట. చాలా పవర్ఫుల్ ఇన్కార్నేషన్ నృసింహ సరస్వతి. 100%. ఇందు కోటి తేజ కరుణ సింధు భక్త వత్సలం నందనాత్రి సోను దత్తమిందిరాక్ష శ్రీ గురుం గంధమాల్య అక్షతాది బృంద దేవ వందితం వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం. ఈ విధంగా వస్తుంది అనమాట. దీన్ని ఎటువంటి శృతి లయ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. అవైలబుల్ గా ఉంటుందా గూగుల్లో? లేకపోతే నాకు ఇవ్వండి, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ నృసింహ సరస్వతి అష్టకము ఈ విధంగానే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి చాలా శుభం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది డిసెంబర్ 22వ తారీఖు. అద్భుతం. చాలా విశేషవంతమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించారు లత గారు. మరి ఇందులో మీరు భాగస్వాములు కావాలి అనుకుంటే కాల్ చేయండి లత గారి నంబర్. ఆ రోజు అందరూ గురు పాదుకల్ని పూజించుకోవాలి. పాదుకలు ఉన్న వాళ్ళు 9 దీపాలు వెలిగించుకోవాలి. మనం ఆల్రెడీ పంపించేసాం పీఠం నుంచి బోల్డ్ మంది. ఇంకా లేని వాళ్ళు కూడా సమయం ఉంది, రిజిస్టర్ చేసుకోవచ్చు. 22 అంటే అలాగే చెప్పాను కదా, గంధంతో లేపనం చేయాలి. తర్వాత ఫుడ్ డొనేషన్ చేయాలి. చాలా మంచిది. ఏదైనా గురు దేవాలయాల్లో వెళ్ళి మీరు ప్రసాదంగా పంచిపెడితే చాలా మంచిది. శనగలు గాని పులిహోర గాని శనగపిండితో చేసిన వస్తువులు స్వామికి చాలా ఇష్టం. అద్భుతం. అది కూడా మనకి పసుపు రంగే. శనగపిండి శనగలు అంటేనే స్వామికి సంకేతంగా. అవును, శనగపిండితో చేసిన వస్తువులు ఏవైనా పెట్టుకోవచ్చు. అంటే వంటలు తయారు చేసుకోవచ్చు. బజ్జీలు స్వామికి అది కూడా చాలా ఇష్టం. కడి అంటాం కదా, మజ్జిగ పులుసులో వేసుకుంటాం, అదైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి ఆహారం పంచిపెట్టడం చాలా మంచిది. చాలా చాలా విశేషవంతమైనటువంటి కార్యక్రమం. ఎప్పుడు వినలేదు. అంటే పల్లకి వెళ్ళటం, పల్లకి ఆ అందమే అందం, పల్లకి అందమే అందం కదా. ఎందుకో స్వామి అనిపించారు. స్వామి ఎప్పుడో ఒకరికైనా కాదు,
వెళ్ళు నువ్వు 8 ఉమ్. ఇళ్ళకి అని అనిపించారు. ఆ హా. 8 ఇళ్ళు ఎవరికి అదృష్టవంతులో చూద్దాం. చూద్దాం. ఆల్రెడీ ఇద్దరు రెడీగా ఆ. అనుకున్న తరవే రిజిస్టర్ అని చేసేసుకున్నారు. చేసేసుకున్నారు. మిగతా 6 మందికి 6 మాత్రమే అవకాశం ఉంటుంది. చూద్దాం 6 మంది ఎవరో చూద్దాం. చూద్దాం. ఇప్పటి నుంచి పుణ్యతిథుల్లో ఇలా అవకాశం ఇద్దాం అని తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.